ఎవరైనా అబ్బాయిని చూస్తే స్మార్ట్ లుక్ అనిపిస్తుంది, వాడు ఎంత బాగున్నాడు, ఎంత క్యూట్ గా ఉన్నాడు, ఎంత స్మార్ట్ గా ఉన్నాడు అట్లా అనిపిస్తుంది. అట్లా నీ లైఫ్ లో ఎవరినన్నా చూస్తే అట్లా అనిపిస్తుంది? అట్లా ఇప్పుడు ఎవరిని అనిపించలే, అట్లా ఏమనిపించలే. కానీ రోడ్డు పై ఏమన్నా పోతే బాగున్నాడు అబ్బాయి, స్మార్ట్ గా ఉన్నాడు, హెయిర్ స్టైల్ బాగుంది, గడ్డం బాగుంది అట్లా. ఇప్పుడు మీరు అనేవాళ్ళు మీ అమ్మతో పాటు బయటకు వెళ్తున్నావు, నువ్వు అమ్మ రాదు, అమ్మ ఇంట్లో, అమ్మకి 80 సంవత్సరాలు, అన్ని చూసుకునేది నేనే, అమ్మ ఎటు వెళ్ళదు. ఏమైనా రిలేషన్స్ ఇంటి కాడవాళ్ళు పక్క వాళ్ళు ఇటు వాళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడతారు, మీ అబ్బాయి ఏంది చీరలు కడతాడు అట్లా కడతారు అంటే ఆమె ఎంత బాధపడ్డో. ఎవరైనా ఏడుస్తారు, ఎందుకు నా కొడుకుని ఇట్లా అంటున్నారు, వీళ్ళు వాళ్ళు అంటున్నారు, ఎంత బాధ. అంతెందుకు చుట్టాలు కూడా అన్నారు, నువ్వు ఎందుకు ఇట్లా కొజ్జుల్లో చేష్టలు చేస్తావు, ఇట్లా ఎందుకు చీర కడతావు, నీకు ఏం అవసరం అట్లా అన్నారు. అట్లా చుట్టాలే, అమ్మతో అంటే ఇంకెంత బాధ ఉంటుంది. ఇంటి ముందు నేను అటన్నా బయటకు పోయినా కానీ ఏందమ్మా ఇట్లా చీరలు కడుతున్నాడు, ఇట్లా ముగ్గులు వేస్తున్నాడు, గాజులు వేసుకుంటున్నాడు, ఏం పద్ధతి అని అన్నప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ప్రతి కన్న తల్లికి కూడా బాధ అనిపిస్తుంది. నువ్వు అట్లా నిన్నెవరన్నా అట్లా అన్నారా? చాలా మంది అన్నారు, చాలా మంది. నేటికన్నా పనికి పోతే కూడా వీడిని అడక వేరేలా ఉందిరా, ఈయన అట్లా ఇట్లా నువ్వు పని చేస్తావా, నువ్వు పని చేయడానికి వచ్చినావా, నీ పని చేతన అవుతుందా, అదా ఇదని మన ఇక్కడ ఏదైనా పని చేద్దామన్నా అడిగిపోతే ఏదన్నా ఒక మాట అనుడే, 0.5 వస్తున్నారా ఎగిలియండి అట్లా చిడాయించేది, బాగా వర్రేది. ఇట్లా పోతే ఏం పని చేయలేకపోయి ఇప్పుడు దేవుడు మాకు ఇట్లా బ్రతికినిచ్చి అసలు ఇటువంటి బ్రతుకు ఇవ్వదు దేవుడు ప్రస్తుతానికైతే. ఇట్లా ఇచ్చిన కానీ ఎక్కడికన్నా పోదామన్నా, 10 మందిలో పోదామన్నా, ఇప్పుడు బాయ్స్ నడితే ఒకలా పోతారు, అమ్మాయిలు నడుస్తాం, మేము పోతే తిప్పుకుంటూ పోయే వరకు 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు. అవి అట్లా ఎన్నో బాధలు పడ్డా.